తూర్పుగోదావరి జిల్లా గోకవరం వెలుగు కార్యాలయంలో నిర్వహించిన హ్యూమన్ రైట్స్ సమాచార హక్కు సంఘ ఆధ్వర్యంలో మానవ హక్కులపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల జిల్లా అధ్యక్షులు బత్తిన రామకృష్ణ మాట్లాడుతూ, నా పేరు బత్తిన రామకృష్ణ, తూర్పుగోదావరి జిల్లా మానవ హక్కుల ఫౌండేషన్ మరియు సమాచార హక్కు సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని వివిధ చట్టాలపై అవగాహన కార్యక్రమం మా జాతీయ అధ్యక్షులు దాసు గారు, అదేవిధంగా సుమిత్రానందన్ గారు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ ఇందిరా గారు, అలాగే నేషనల్ డైరెక్టర్ ఝాన్సీ గారి ఆధ్వర్యంలోని అవేర్నెస్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇందులో అనేక రకాలమైన చట్టాల కోసం ఇక్కడ ఉన్న మహిళలకు, ఉద్యోగస్తులకు అందరికీ కల్పించడం జరిగిందండి. అదేవిధంగా ఇప్పుడు గ్రామీణ స్థాయిలో ఈ చట్టాలపై అవగాహన అనేది కంపల్సరీగా తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. ఆ బాధ్యత మా హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ తరఫు నుంచి మేమైతే స్వచ్ఛందంగా తీసుకుంటున్నాము. అదేవిధంగా వివిధ శాఖల అధికారులు కూడా మా యొక్క సంస్థల తరఫు నుంచి పబ్లిక్కి అవేర్నెస్ కార్యక్రమాలు కావాలంటే మేమైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని ఉచితంగా మేము అవేర్నెస్ క్యాంపులు కూడా పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా మీరు పడుతున్న ఇబ్బందులు మా హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ద్వారా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా సంబంధిత అధికారులతో మాట్లాడి దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి, అది ఎక్కడికి వెళితే పరిష్కారం అవుతుంది అనేది కూడా వాళ్ళ డైరెక్షన్ తీసుకుని తప్పనిసరిగా పరిష్కారానికి మా హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ పనిచేస్తుందండి. అదేవిధంగా అవ్వని పక్షంలో మా జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి మేము అట్టడుగు వర్గంలో ఉన్న ప్రతి ఒక్క మానవునికి అలా హక్కులకు భంగం కలిగితే వాటిని పరిరక్షించడానికి మా టీం అంతా సమిష్టిగా కృషి చేస్తాము. వీళ్ళతో చెబితే వీళ్ళకి ఏమైనా డబ్బులు ఇవ్వాలేమో, లేకపోతే వీళ్ళకి ఏమైనా ఇవ్వాలేమో అనే అపోహల్లో కొంతమంది మా యొక్క కొన్ని కార్యక్రమాలు మా దృష్టికి తీసుకురాలేని పరిస్థితిలో ఉన్నారు. అటువంటిది ఏం అవసరం లేదండి. ఖచ్చితంగా కోర్టులు ఉన్నాయి, కోర్టుల్లోని కూడా ఉచిత న్యాయ సలహా కేంద్రాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరి దృష్టికి తీసుకుని వెళ్ళి తప్పనిసరిగా మా జాతీయ అధ్యక్షులు, మా వర్కింగ్ ప్రెసిడెంట్లు వీళ్ళందరి సమక్షంలో కూడా ఈ సమస్యల పరిష్కారానికి తప్పనిసరిగా మేము కృషి చేస్తాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా జిల్లా స్థాయిలో ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా ఈ యొక్క అవగాహన సదస్సులు, చట్టం మీద అవగాహన సదస్సులు అనేవి కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తామండి. మా మానవ హక్కుల ఫౌండేషన్ సమాచార హక్కు సంఘం ప్రతి ఒక్క పౌరునికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా నేను మీకు హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్.